అన్న ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మా నాయకుడే తీసుకొచ్చాడు, మేమే డెవలప్ చేసామని చెప్తున్నారు. నిజం ఎంత అన్న దాంట్లో అసలు నిజంగా వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కొద్దిగన్నా ఇంగిత జ్ఞానం ఉందని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఆ రోజు 2016లో ఏవియేషన్ మంత్రిగా పూసపాటి అశోక్ గారు ఉన్నప్పుడు దాని పర్మిషన్లు తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా అప్పుడు చేయడం జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత అడన్ని పక్కన పడేసి పనులు పురోగతి లేకుండా అది కనీసం ఎర్ర బస్సు కూడా అక్కడికి వస్తుందా అనే విధంగా మాట్లాడే నాయకులు వాళ్ళు. కానీ ఈరోజు మేమే పూర్తి చేసాం, శిలాపలకాలు చంద్రబాబు వేసుకుంటున్నాడు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటుగా ఉంది విషయం. అసలు ఆ విషయం మాట్లాడడానికి వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా, కానీ కొద్దిగా సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి కనీసం నీకు ఎవరు ఎప్పుడు శంకుస్థాపన చేశారో కూడా తెలుసుకోలేని దినస్థితిలో నువ్వు ఉన్నావంటే ప్రజలు అర్థం చేసుకోవాలా నీ పరిస్థితి, మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది. అందుకే నువ్వు లండన్ వెళ్ళి ఇచ్చిన ట్యాబ్లెట్లు వికటించినట్టు ఉన్నాయి, అందుకే మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మళ్ళీ అర్జెంటుగా లండన్ వెళ్ళి నీ మానసిక ఏదైతే మానసిక రోగం ఉందో ఆ రోగాన్ని చికిత్స చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఉత్తరాంధ్రకే తలమానకమైన ఉండి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ నిన్న మొదటి విమానం రావడం జరిగింది. దాన్ని చూసి ఆనందపడాలా. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతామని చెప్పి ఆనందపడాల్సింది పోయి నిజంగా ఎంత కుళ్ళు లేకపోతే ఆ విధంగా మాట్లాడు. కుళ్ళు కుతంత్రాలు ఇప్పటికైనా మానుకోమని చెప్పి సందర్భంగా జగన్మోహన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్రకు తలమానటువంటి ప్రాజెక్టుని ఇవాళ మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ గత 18 నెలలుగా ప్రతి నెల దాని మీద రివ్యూ చేస్తూ 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సిన పనిని 18 నెలలకే పూర్తి చేసిన ఘనత ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఆ కళ సాకారం అవుతోంది. ఉత్తరాంధ్రకి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఇవాళ రాష్ట్రంలోని తలమానికంగా మారబోతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే గతంలో కూడా గూగుల్ లాంటి సంస్థలు వచ్చినా కూడా వ్యతిరేకించారు, తర్వాత మేమే తీసుకొచ్చామని చెప్పున్నారు. ఇప్పుడు కూడా గతంలో వ్యతిరేకించి ఇప్పుడు మేము కట్టామని చెప్పే విధానాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటే ప్రతిసారి ఇలా మాట్లాడుతాం. అక్కడ నాయకులకు కానీ అసలు నాయకులు అసలు ఉన్నారు అక్కడ? అసలు వైసీపీ నాయకులు అసలు నాకు తెలిసి ఒక్కడే ఒకటి సర్దుకుంటూ ఉన్నాడు. కొంతమంది అసలు కనబట్ల రాష్ట్రంలోనే ఎక్కడో శ్రీలంకలో దోముకుంటారని చెప్పి వింటూ ఉన్నాం. ఇవాళ వైసీపీ నాయకులు ప్రతి దాంట్లో గూగుల్ డేటా సెంటర్ ఏమో ఫస్ట్ వచ్చినప్పుడు బోర్డంతా వాటర్ సోర్స్ కావాలి, ఉద్యోగాలే రావు అసలు అని చెప్పి మాట్లాడిన వైసీపీ నాయకులు తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో, ప్రజల్లో వీళ్ళ మీద వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోవడంతో ఆ 11 సీట్లు కూడా వస్తే రావని భయంతో మళ్ళీ యూటర్న్ తీసుకొని, వాళ్ళకి అలవాటు కదా రివర్స్ టెండరింగ్, అలాగే రివర్స్ టర్న్ తీసుకొని మళ్ళీ డేటా సెంటర్ మేమే తెచ్చాం అని చెప్పుకున్నారు. ఈరోజు కూడా అంతే. ముందేమో ఎయిర్పోర్ట్ ఏముంది అక్కడ ఎర్రబస్సులు రావు, ఎవడుతాడు అక్కడ, ఎవడుతాడు అసలు అక్కడ అంత దూరం ఎవడతాడని చెప్పి మాట్లాడినండి నాయకులు ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ మేమే నిర్మించాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే ప్రారంభోత్సవాలు అని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో వాళ్ళు 3 రాజధానిలో ఒక రాజధాని వైజాగ్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నా కూడా ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్నాడు, ఎందుకు అంత అక్కస్ అంటారు అసలు వాళ్ళకి? వాళ్ళు పేరుకే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు అడిగాడు తప్పితే నిజంగా చిత్తశుద్ధి లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద కానివ్వండి, విశాఖపట్నం అభివృద్ధి మీద కానివ్వండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ డేటా సెంటర్లు కానీ, కాంగ్నిజెంట్ కానీ, టీసీఎల్ కానీ ఇన్ని పరిశ్రమలు విశాఖపట్నం వస్తూ ఉంటే కనీసం ఒక్క అభినందనగా ప్రకటన చేశారా ఏ వైసీపీ నాయకులు సరే? అటువంటిది ఏమీ లేదు. కేవలం కుళ్ళు గుళ్ళంతా కుళ్ళుతో ఇవాళ జగన్మోహన్ ఉన్నాడు. మరి అదేవిధంగా అయితే ఈ గవర్నమెంట్ మొన్న 1వ తారీఖుకి ట్రూఅప్ ఛార్జెస్ 2019, 20, 23, 24 సంబంధించిన ట్రూఅప్ ఛార్జీలు ఎత్తేసారు. అదేవిధంగా ఛార్జీల్లో కూడా 30 పైసా తగ్గిటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఎవరికి లాభం అంటారు? గత 10 సంవత్సరాలలో ఫస్ట్ టైం ట్రూడౌన్ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ట్రూడౌన్ అనేది కాకుండా ట్రూడౌన్ ఛార్జ్ చేసి 33,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల భారం మోపాడు. అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మాసాల్లోనే ఏదైతే 19, 23 మధ్యలో ఉన్నటువంటి ట్రూఅప్ ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయడం జరిగింది. ప్లస్ ట్రూడౌన్ చేసి ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయకత్వం కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సంస్కరణలు చేస్తాను, నేను విద్యుత్ని బ్రహ్మాండంగా విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తాను, విద్యుత్ ఛార్జీలు భారం పడకుండా చూస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ప్రమాణ స్వీకారం రోజు 2019లో. తను ప్రమాణ స్వీకారం చేసిన 5 సంవత్సరాల కాలంలో 9 సార్లు
నవరత్నాలు అంటాడు కదా, అలాగే నవరత్నాలకి నవసార్లు 9 సార్లు పెంచి ప్రజలమే భారం మోపాడు 30,000 కోట్ల పైగా. అదేవిధంగా యూనిట్ ఆ రోజు ₹5.70 కొనడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కేవలం ₹4.72 మనం కొంటా ఉన్నాం ఇవాళ. దానివల్ల ట్రోప్ ఛార్జీలు డౌన్ చేయడం జరిగింది, విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పీఎం సూర్య గారు ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ బిగించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందరూ శాసనసభ్యులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, అందరూ కూడా బ్రహ్మాండంగా ఆ విషయంలో పనిచేస్తూ ఉన్నారు. అది ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి ప్యానల్స్ అన్నీ కూడా ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ కూడా బీసీలకు అదనంగా ₹20,000 అదనంగా కూడా ఇవాళ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని 2019లో మీకు అప్పచెబితే సర్వనాశనం చేసి ₹1,20,000 కోట్ల విద్యుత్ భారం మోపి ఊబిలో విద్యుత్ రంగాన్ని నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో కూడా వాళ్ళ సొంత తమ్ముడు కోసం ఏదైతే ఉందో దానికోసం వేల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చిన పరిస్థితి, విద్యుత్ ఛార్జీలు పెంచిన పరిస్థితి, ఇప్పుడు ఈ విధంగా తగ్గటం వల్ల ఎవరికి లాభం అవుతుంది అంటారు? ఖచ్చితంగా ప్రజలకి ఇవాళ మేలు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ఎంతసేపటికి సొంత లాభం చూసుకోవడం తప్పితే ప్రజా సంక్షేమం ప్రజాభివృద్ధి చూసుకోవాలి. ఎంతసేపటి తాడేపల్లి ప్యాలెస్లో గదులు నిండా కొంపల నిండా గదులు నింపుకోవాలి, డబ్బులతో సంచులతో మొత్తం నింపుకోవాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు పనిచేశారు తప్పితే చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి సంక్షేమానికి పాటుపడాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయలే. ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల వాళ్ళ విద్యుత్ భారం పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి ₹1,20,000 కోట్ల విద్యుత్ రంగం మీదే అప్పులు ఉన్నాయి. అటువంటి సంక్షోభ పరిస్థితి నుంచి ఈరోజు దాన్ని బయట తీసుకొచ్చి వాళ్ళ 13 పైసలు తగ్గించారంటే అది మామూలు విషయం కాదు. 10 యూనిట్ మీద ట్రోప్ ఛార్జీలు 4 సంవత్సరాలు ట్రోప్ ఛార్జీ ఎత్తడం కూడా మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి ఇవాళ అవన్నీ కూడా ఉపయోగపడతానికి తెలియజేస్తాం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన ఒక పేపర్ న్యూస్ వచ్చింది. దాంట్లో దేశం మొత్తం మీద 25.4% ఏపీకి ఇంకా చూడటాన్ని ఎలా చూడొచ్చు అంట ఇన్వెస్ట్లో? ఇవాళ చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్. చంద్రబాబు గారు చూస్తేనే ఆయన ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక మేధావి అని చెప్పి ఇవాళ అనేక రాజకీయ నాయకులు చెప్పడం. బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ దగ్గర నుంచి అందరూ కూడా ఇవాళ చంద్రబాబు గారిని చూసి ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తూ ఉన్నాయి. దేశం మొత్తం మీద 25% మంది ఈ ఒక ఓన్లీ ఏపీ మీద చూస్తున్నారనేది కారణం చంద్రబాబు గారి సందర్భంగా తెలియజేస్తాం. మరి దాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నాయకులకి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు కోడిగుడ్డు మీద ఎక్కడ లెక్కేసే రకం వాళ్ళు. చలిగా ఉందని చెప్పి దావాస్ పెట్టుబడికి వెళ్ళకుండా దాక్కున్నటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఒక నవ యువకుడిలాగా ఈరోజు అంత చలిలో కూడా తట్టుకుని ఆయన వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు కోడిగుడ్డు మంత్రి కానివ్వండి, జగన్ రెడ్డి కానివ్వండి, ఇద్దరు కూడా చలికి భయపడి ఇంట్లో దాక్కున్న వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. సంక్షేమ పథకాలకు సంబంధించి మనకు ఒక పత్రం ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని దాదాపు 1,30,000 కోట్లు పేదలకు ఎవరికి పంచలేదు, ఈ 2 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదని చెప్పి అన్నారు. 6 గ్యారెంటీలు పథకాలు ఏమి ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. దాంట్లో నిజం ఎంత ఉందంటారు? అసలు జనాలు పేపర్లు పట్టుకొని తిరుగుతున్నారంట నాయకుల కోసం. ఇవన్నీ పిచ్చి మాటలండి. చెప్తున్నాగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి అర్జెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లండన్ వెళ్ళి 3 నెలలు అయిపోయినట్టు ఉంది. ఆ 3 నెలల్లో వచ్చిన మందులు టైం ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడినట్టున్నాడు. అందుకే ఇంకా పిచ్చి ముదిరిపోయి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికేం సార్ జగన్ రెడ్డి, నువ్వు అర్జెంట్ లండన్ వెళ్ళి నువ్వు నీ మానసిక రోగానికి మందులు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రజలు ₹50,000 కోట్ల కేవలం పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసాకే కేటాయించడం జరిగింది. నువ్వు చెప్పావు ₹1,20,000 కోట్ల పట్టలేదు, మరి 50,000 కోట్లు పెన్షన్గా ఇవ్వడం జరిగింది కదా. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఉచిత బస్సు ఉందో ఇవాళ అంత దగ్గర 4 కోట్ల మంది దాన్ని ఉపయోగించుకున్నారు. 4 కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఇవాళ దాని ద్వారా. ఇలా ఒక్కటేంటి ప్రతిదీ కూడా ఆటో డ్రైవర్లు 15,000 ఇవ్వడం కానివ్వండి, ఇలా అనేక సంక్షేమ అన్నదాత సుఖీభావ అన్నదాతకి ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మత్స్యకారులకు ఇవ్వడం కానివ్వండి, లాయర్లకు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చిందే కళ్ళు కనపట్లేదా? కళ్ళు లేని కబోదులాగా జగన్మోహన్ ఉన్నాడు. నువ్వు కనుక ఇదే విధంగా చేస్తే ఆ 11లో కూడా పోయి నువ్వు ఒక్కడో మిగులుతావు అని తెలియజేస్తావు.